సో ఇక్కడ కేసీఆర్ కి జగన్ గారికి ఇది ఇక్కడ పోలికలు ఓటీపీలో ఒకేలా వల్ల ఇక్కడ పోతే అక్కడ ఆయన హామీలు అమలు చేశారు కానీ ప్రజలకు దూరం అయిపోయాడు. రాచరిక పోకళ్ళు పోయారు కేసీఆర్ గారు లాగా. రాచరిక పోకళ్ళు అంటే అసలు మనుషుల్ని ఆయనకి అంబికా దర్బార్ బతికి చిన్నప్పటి నుంచి గొడవలాగా నేను ఇప్పుడు సంవత్సరం నుంచి చెప్తున్నాను దూరం అవుతున్నాడు ఆయన. ఎలాగంటే తనకేను కింద అంబికా దర్బార్ భక్తునికి అనుసంధానం అక్కర్లేదంట. డైరెక్ట్గా ఎమ్మెల్యేలు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, సర్పంచ్ వీళ్ళందరూ నిమిత్త మాత్రులు. నేను నా ప్రజలు అక్కడ ఇగ్నైటింగ్ వాలంటీర్లు మధ్యలో వాళ్ళు ఎవరు మధ్యలో కాదు కింద స్థాయిలో వాలంటీర్లు మధ్య స్థాయి కదా ఇంకా వాలంటీర్ కింద స్థాయిలో ఉన్నారు. ఇంకా మధ్యలో జెడ్పీటీసీలు, ఎంపీసీలు, సర్పంచ్లు, ఎమ్మెల్యేలు, ఎంపీలు సంబంధం లేదు. దీంతో ఏమైపోయిందంటే లింక్ తెగిపోయింది. నేను చెప్పింది ఇప్పుడు ఇవాళ కొత్తగా చెప్పుకుంటారు సంవత్సరం నుంచి చెప్తున్నాను. లింక్ తెగిపోయింది. వాళ్ళందరూ వ్యతిరేకం చేసే అవకాశం ఉంది. ఇప్పుడు అధికారంలో ఉంది. మొన్న ఒక మినిస్టర్ ఇదే మాట అన్నారు. జస్ట్ ఇవాళ అంటాం ఏంటండి నేను సంవత్సరం నుంచి చెప్తున్నా. అప్పుడు మీరు చెప్పింది అప్పుడు పట్టించుకోలే కానీ ఇప్పుడు అంటున్నారు. అదే గట్టిగా నా వీడియో చూడండి ఎన్నిసార్లు చెప్పాను. సర్పంచులు అందరూ ఎగ్నెస్ట్ చేస్తారు. మీరు మంత్రులకి కేసీఆర్ గారు లాగా కేసీఆర్ గారి దగ్గర ఆయన ఇలా కుర్చీలో కూర్చుంటారంట. మంత్రి గారు చెప్పారు పాపం. మంచిగా ఉండవా మంచిగా ఉన్నాను సరే పిల్లలు బాగున్నారా సరే ఇలా కూర్చోలా అంటాడంట ఆయన. అయితే కేటీఆర్ని కలమని ఆయన దర్శన భాగ్యం అయిపోయింది. కానీ ఇష్టమైన వాళ్ళతో గంటల మాట్లాడతాడు. ఏపీలో కూడా ఏం జరిగిందంటే ఒక మంత్రి గారు మంత్రులు మనం ఓడిపోయి ఉన్నారు. ఒక 2 సంవత్సరాలు 2021లో చెప్పింది ఈయన కలుద్దామంటే సర్వదర్శనం తిరుపతి వెంకటేశ్వర ధర్మదర్శనం ఉంటుంది. ఆ ధర్మదర్శనం కానీ మామూలు దర్శనం కుదరదని అన్నారు. ఎందుకు కుదరదన్నా అంటే కుదరట్లేదంటే మొత్తాన్ని రికమెండేషన్ చేసి సకల శాఖ మంత్రి గారిని ఆయన ఉండేవారు ఎవరండి సజ్జల గారు ఆయన అడిగితే స్పెషల్ దర్శనం అరేంజ్ చేశారండి. సరే ఆయన వచ్చిన తర్వాత ఆయన బాగున్నారా ఏంటి బాగున్నారా ఏంటి ఏదో సమస్య అన్నారంటే అవునండి ఏదో మాట్లాడడం అంతా బాగుంది కదా అని వెళ్ళిపోయాడు. అయిపోయింది. కనీసం దేవుడి దగ్గర బ్రేక్ దర్శనం దొరుకుతుంది. లేదంటే శ్రీవాణి టికెట్ కొనుక్కుంటే 10,508 రూపాయలు ఎంత కొనుక్కుంటే కనీసం అదన్నా హారతాన్ని ఇస్తారు. నాకు అది కూడా దక్కలేదంటే ఎంత అహంకి వెళ్ళిపోయారంటే ఇక అధికారం నాదకే శాశ్వతం 30 ఏళ్ళు ఉంటా అందరికీ డబ్బులు పంచి పెడుతున్నా చాలా ఇవన్నీ ఈ అధికారం దీంట్లో పాటు ప్రజలకి ఒక దాంట్లో ఇస్తున్నా కదా అనుకుంటే వాళ్ళకేమైనా ఆయిల్ పెరిగిపోయింది, గ్యాస్ బండ్ పెరిగిపోయింది. పెంచింది మోడీ గారు అంటే కంపెనీ. ప్రజలు మోడీ గారిని పట్టించుకోరు. స్థానిక గవర్నమెంట్ మీకు ఎలా క్రెడిట్ వస్తుందో నువ్వు ఇచ్చినావో రైతు బంధు నీకు డెబిట్ కూడా తీసుకోవాలని సిద్ధాంతం అండి కర్మ సిద్ధాంతం. కరెంట్ రేట్లు పెరిగినాయి. అది స్విచ్ చేస్తే షాక్ కొట్టేటట్టుందయ్యా. నేను దాదాపు 105 కాన్స్టిట్యూన్సీలు తిరిగాను. నేను విశ్లేషణ ఒక ఉద్యమకారుడి కింద మద్యం కూడా ఇష్టం వచ్చిన మద్యం ప్రవేశపెట్టారు. మద్యము భూమి ఏదో ఈ భూమి బీరో అది స్పెషల్ స్టేటస్ చంద్రబాబు గారు హయాంలో వచ్చినాయండి. ఎక్కువ ప్రచారం కాలేదు. ఫ్యాక్ట్ అండ్ ఆఫ్ హిస్టరీ ఫ్యాక్ట్. ఈయన దాంట్లో ప్రచారం చేయటం ఆ కింగ్ ఫిషర్ అని అన్నీ మొత్తం ఆపేసేయటం. ఆ కంపెనీల్లో ఈ కంపెనీలో తెలుగుదేశం వాళ్ళు కూడా లేడుతున్నారు. ఇప్పుడు నెగ్గిన వాళ్ళు ఎంపీల కింద ఆస్తాలు ఉన్నాయి. సరే ఏదైనా ప్రజలు అది కాదు. ఈ మద్యం బాబులతో వ్యతిరేకం, అన్ని వర్గాలను వ్యతిరేకం, ప్రభుత్వ వర్గాలను వ్యతిరేకం. ప్రభుత్వంలో ఉన్న ప్రభుత్వ ఉద్యోగుల్ని అంగన్వాడీ వర్కర్స్ విషయం ఏంటి 1,16,000 మంది వాళ్ళు తెలంగాణ మీద 1,000 రూపాయలు ఎక్కువ నేను ఇస్తానన్నా. దాని మీద వాళ్ళందరూ ఉద్యమం చేస్తారు. చాలా కష్టపడతారు. ఒళ్ళలోకి వెళ్తారు. 1,60,000 మంది ఉంటే మేమందరం మద్దతు ఇచ్చాం. నేనే మాట్లాడాను మంత్రులతోనూ అలా మాట్లాడాను. లక్ష్మణ్ గారేమో జవహర్ రెడ్డి గారు చీఫ్ సెక్రటరీ మాట్లాడేసి బ్యాచ్మేట్ ఆయన మాట్లాడితే 1,000 రూపాయలు అయితే మేము అడహాకి ఇస్తామని చెప్పిన తర్వాత జగన్ గారు వద్దాను నేను వచ్చేస్తున్నా జూలైలో ఇస్తాను 3,000 వీళ్ళు చెప్తే ఇచ్చేదేంటి ప్రతి ఒక్కళ్ళకి ఎన్నికల టైంలో చేస్తే నేను అన్నారా అని వేరు అదేనా పర్లేదు. డిస్మిసల్ ఆర్డర్స్ ఇచ్చారు 5వ తారీఖు కల్లా. 1,06,000 మంది ఉద్యోగాలు రాని వాళ్ళు డిస్మిసల్ ఆర్డర్ ఇచ్చారు. మనిషి నీపు మీద కొడితే సహిస్తారు కానీ కడుపు మీద కొడితే సహించడండి. వీళ్ళు ఒక్కొక్కళ్ళు 20 ఏళ్ళకి 23 ఏళ్ళకి వెళ్ళి గుడ్లును బ్రెడ్ అది గడిపేసి మీద తొలగిస్తూ ఉంటారు. వీళ్ళందరూ ఏం చేస్తారు కుటుంబంలో ఆ లేడీస్ కదా అనుబంధం ఉంటుంది. 15 లక్షల కుటుంబాలను మార్చుంటే అదే 30 లక్షల ఓట్లు తేడా వచ్చేసింది. ఎక్కడికెక్కడికి వెళ్ళక్కర్లేదండి. ఈ అహంతో పోయింది. అందువల్ల నేను ఎక్స్పెక్ట్ మేజర్ ఐడియాలజికల్ బ్యాంక్రప్సీ ఇవాళ బాధ వస్తుంది. యూ కెన్ టాక్ టు ఫ్రీలీ సుబ్బారెడ్డి గారు విజయసాయి రెడ్డి గారు మిగతాతో మాట్లాడండి. వాళ్ళ విషయం వాళ్ళు ఇది ఉంటే విశ్లేషణ చేసుకోమని చెప్తున్నా. ఐడియాలజికల్ బ్యాంక్రప్సీ వచ్చిందండి ఈ పార్టీకి ఆ రోజుల్లో.